ట్రంపు భారతదేశానికి ఒక రకంగా మంచే చేశాడు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ట్రంపు భారతదేశం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, రకరకాల కోణాల్లో ఆయన చేస్తున్నటువంటి హెచ్చరికలు, సంకేతాలు ఇవన్నీ భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు ఇతని ధోరణి చూసిన తర్వాత అమెరికా భవిష్యత్తులో ఎలాగన్నా ఉండొచ్చు. మనము పాత మిత్రుల్ని, నమ్మకమైనటువంటి మిత్రులనే నమ్ముకోవాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక వాస్తవాన్ని ఈ ట్రంప్ చర్యలు భారతదేశానికి స్పష్టం చేశాయి. ట్రంప్‌కి, మోడీకి మధ్య వ్యక్తిగత సంబంధాలు గానీ, ఇతరత్రా గానీ ఇవేమి కూడా భారతదేశానికి దీర్ఘకాలంలో పనికొచ్చేటటువంటివి కావు. ఆ తాత్కాలికమైనటువంటి జెస్చర్లు, సంకేతాలు మాత్రమే అనేదాన్ని స్పష్టం చేశాడు. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో అంటకాగడం గానీ, మునీర్ లాంటి సైనికాధికారిని తీసుకెళ్ళి ట్రంప్ వైట్ హౌస్‌లో కూర్చోబెట్టుకుని విందు భోజనాలు పెట్టడం గానీ, భారతదేశం యుద్ధాన్ని ఆపించింది తానే అని చెప్పడం గానీ, వీటన్నిటి ద్వారా చూస్తే గనక అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. మన శత్రువు లాంటి పాకిస్తాన్ తోటి కూడా అంటగాగి భారతదేశాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సైనిక సహాయం వాళ్ళకి చేయొచ్చు. ఇవన్నీ స్పష్టమైనటువంటి సంకేతాలుగానే తేలిపోవడంతోటి మనకి సుదీర్ఘకాలం నిజానికి 70లు, 60లు, 70ల నుంచి కూడా మనకి సైనిక పరంగా కానీ, విమానాల పరంగా కానీ, శిక్షణ పరంగా కానీ, అనేక రకాలైనటువంటి ట్యాంకుల పరంగా కానీ, అనేక రకాలైనటువంటి సహాయం చేసినటువంటి రష్యా వైపే మనం ఉండాలి అనేది ఒక స్పష్టమైనటువంటి అంశంగా భారతదేశానికి తెలియదు. తాజాగా చూస్తే కనుక మనకి రష్యాకి మధ్య ఒక సైనిక ఒప్పందం అమల్లోకి వచ్చింది. అది రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటారు. దీంట్లో భాగంగా ఒక సైనికపరమైనటువంటి సహకారం, అంటే సైనికపరమైనటువంటి అంటే లాజిస్టికల్గా ఎలాగంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాలు ఇతరత్ర అన్నిటిలోని మన సైన్యం వెళ్ళి అక్కడ ఉండొచ్చు. అదే సమయంలో మన నౌకాశ్రయాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, యుద్ధ క్షేత్రాలకి తీర్చిదిద్దినటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడ వాళ్ళ విమానాలు కానీ, వాళ్ళ యుద్ధ విమానాలే కాకుండా యుద్ధ నౌకలు కూడా ఆగొచ్చు. తర్వాత పరస్పరం అంటే సంయుక్తమైనటువంటి విన్యాసాలు, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సంయుక్తమైనటువంటి విన్యాసాలు, శిక్షణ, ఇతరత్ర టెక్నికల్ సపోర్ట్, ముఖ్యంగా ఇక భవిష్యత్తులో పెరిగేటటువంటి లాజిస్టికల్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఒక రకంగా సైనికపరమైనటువంటి మద్దతుగా చూడాల్సి ఉంటుంది. అంటే సుహృద భావపూర్వకమైనటువంటి సైనికపరమైనటువంటి మద్దతుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది 2025లో పుతిన్ డిసెంబర్లో వచ్చాడు. రావడానికి ముందుగానే ఇది కుదిరినప్పటికీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు తాజాగా వచ్చింది. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగానే భారతదేశం విషయంలో చెప్పాలి. ఎందుకంటే అనేక విషయాల్లో మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కానీ ఇతరత్ర కానీ రష్యా చాలా వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఒకవైపు అమెరికా, చైనాలు సపోర్ట్ చేయకపోయినప్పటికీ చాలా అంశాల్లో మనకి రష్యా సపోర్ట్ చేస్తూ మన మీద ఆంక్షలు రాకుండా చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 1971 యుద్ధంలో, పాకిస్తాన్తో యుద్ధంలో కూడా అమెరికా ఒకవైపు, చైనా ఒకవైపు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రష్యా నేనున్నానంటూ ముందుకు రావడంతో అమెరికా వెనక్కి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో మనం భారతదేశానికి ఇటీవల కాలంలో, అంటే గడిచినటువంటి 25 ఏళ్లలో 2000 తర్వాత అమెరికాతో సంబంధాలు చాలా బలోపేతమైపోయాయి. మనకి రష్యాను కూడా కొంచెం దూరం పెట్టాము. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ప్రపంచం ఏర్పడిన తర్వాత వాణిజ్యము, మన దేశ ప్రజలు అక్కడికి వెళ్ళడము, వ్యాపారము, ఎగుమతులు దిగుమతులు పెరగడము, దీంతో పెద్ద ఆర్థిక శక్తి అయినటువంటి అమెరికాతోటి మన సంబంధాలు పెంచుకోవడం ద్వారా మనం కూడా ఎదుగుతాం అనేటటువంటిది పరస్పరం ప్రజల మధ్య సంబంధాలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సంబంధాలు కావచ్చు, అమెరికాతోటి అంటకాగడం అనేటటువంటిది అలవాటు అయిపోయింది. అంతగా అది కాంగ్రెస్ టైంలో జరిగింది, బీజేపీ టైంలో జరిగింది. ఇప్పుడు మోడీ, ట్రంప్ల మధ్య వ్యక్తిగత సంబంధం అన్న స్థాయిలో మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత రకరకాల విన్యాసాలతోటి తన వ్యాపారం, అంటే అమెరికా ప్రయోజనాలే ఫస్ట్ అనేటటువంటి ధోరణితోటి భారతదేశంతో కూడా తంపులు పెట్టుకోవడానికి కానీ, తర్వాత టారిఫ్లు విధించి భారతదేశ దిగుమతుల్ని అడ్డుకోవడానికి కానీ, ఇలా రకరకాల రూపాల్లో భారతదేశ విదేశాంగ విధానాన్ని భ్రష్టు పట్టించే విధంగా, విశ్వాసం లేనటువంటి విధంగా ఆయన వ్యవహరించడం కానీ, పాకిస్తాన్ వైపే మొగ్గు చూపడం కానీ, ఇవన్నీ భారతదేశానికి రియలైజేషన్ కలిగించే, ఒక రకంగా ఈ మోడీ అడ్మినిస్ట్రేషన్కే రియలైజేషన్ కలిగించే, దీంతో ఇతని ధోరణితోటే విసిగిపోయినటువంటి నిజానికి రష్యాతోటి సైనిక ఒప్పందం, ఉక్రెయిన్ తోటి రష్యా యుద్ధంలో ఉన్న నేపథ్యంలో రష్యా పట్ల కొంచెం దూరం ఉండి న్యూట్రల్ పాత్రలో ఉండాలనుకునేటటువంటి వైఖరిలోనే భారతదేశం ఉన్నప్పటికీ ట్రంప్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఈ సైనిక ఒప్పందం
ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి, మేమిద్దరం ఒకటి అనేటటువంటి ధోరణి పెరగడంతో రష్యాని అంటే మన పాత మిత్రుడి వైపు మళ్ళీ మొగ్గు చూపడం అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకి సంబంధించి ఒక బలమైనటువంటి మద్దతుగా చెప్పాలి. అయితే 2016లోని ఈ తరహా అగ్రిమెంట్ మనకి అమెరికాతో కూడా ఉంది. అమెరికా అంటే వివిధ దేశాల్లో స్థావరాలు ఉంటాయి కాబట్టి వాడుకోవడానికని పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ద్వారా రష్యా సైనికులు ఒక 3000 మంది వరకు కూడా మన స్థావరాల్లో ఉండొచ్చు, మన వాళ్ళు అక్కడ ఉండొచ్చు. దాదాపు 10 వరకు కూడా యుద్ధ విమానాలు మన స్థావరాల్లో ఉండొచ్చు, మన యుద్ధ విమానాలు అక్కడ ఉండొచ్చు. యుద్ధ నౌకలు కూడా 5-6 మన ఓడర్ రేవుల్లో ఉండొచ్చు, మనవి కూడా అక్కడ ఉండొచ్చు. టెక్నికల్ సపోర్టు, ట్రైనింగు, విన్యాసాలు ఇవన్నీ కూడా మ్యూచువల్గా ఉంటాయి. అందువల్ల ఒక బలోపేతమైనటువంటి శక్తిగా మారడానికి ఇప్పటికే మనం రష్యా మీద 70% వరకు కూడా ముఖ్యంగా యుద్ధ సామగ్రికి సంబంధించి ఆధారపడి ఉన్నాము. ఇది మరింత వ్యక్తిగతంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే దేశానికి మధ్య ఉండేటటువంటి పరస్పర సైనిక సహకారానికి కూడా ఉపయోగపడేటటువంటి ఒక ఒప్పందంగా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అమెరికాకి చెక్ పెట్టినా పెట్టకపోయినా అమెరికా మీ మీద మాత్రమే మేము ఆధారపడలేము, మాకు ఉండేటటువంటి పాత సంబంధాలన్నీ కూడా యథాతథంగా కొనసాగిస్తాము అనేటటువంటి ఒక సూచనగా మనం చెప్పాలి.